విజయ్ దేవరకొండ సినిమా అంటే ఖచ్చితంగా ఇంత వైలెంట్ ఉండాల్సిందే అనిపిస్తుంది నాకైతే. అసలు ఏంటంటే 'కింగ్డమ్' ట్రైలర్ అయితే చాలా అంటే నిన్నైతే రిలీజ్ అయింది. నేను కొంచెం బిజీ ఉండడం వలన దీనికి రివ్యూ ఇయ్యలేకపోతున్నాను. కాబట్టి కొంచెం దయచేసి ఖచ్చితంగా మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఖచ్చితంగా నేను వీడియో పెట్టిన వెంటనే మీ దగ్గర రావాలనుకుంటే 'కింగ్డమ్' ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఒక అండర్ కవర్ ఆపరేషన్‌కి ఇతను హెడ్‌గా ఉండి ఇతన్ని పంపిస్తారన్నమాట. ఆ ఊరికి కానీ, ఆ జైలుకి కానీ పంపిస్తారు ఖచ్చితంగా. పంపించినప్పుడు ఇతను తన జాబ్ రోల్ కోసం అందరిని కొడుతూ అలా కలిసిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు దేని గురించి ఆ సస్పెన్స్ ఏముందంటే దీనిలో అసలు దేని గురించి వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఉంటారు. సో అన్నదమ్ములు వీళ్ళు దేని గురించి వీళ్ళ అన్న దేనికి హెడ్ ఉంటాడు, ఇతనేమో అండర్ కవర్ ఆపరేషన్కి హెడ్గా ఉండి ఇతను లోపలికి వెళ్తాడు. అంటే ఇతను పోలీస్ అంటే ఒక కాప్ లాగా ఉండి లోపలికి వెళ్తాడు. అయితే వీళ్ళ అన్న అంటే విజయ్ దేవరకొండ వల్ల అన్న అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళు అక్కడ బయట ఎవరైతే విలన్స్ ఉంటారో ఆ విలన్ రోల్‌లో అంటే ఈళ్ళ అన్న ఉంటాడనమాట. అసలు ఆ అన్న దేని గురించి కష్టపడతాడు. అసలు మెయిన్ సస్పెన్స్ ఒకటే ఉంది. అసలు ఈ సినిమాలో సస్పెన్స్ ఏంటంటే వీళ్ళిద్దరు దేనికోసం ఇంతలా కష్టపడుతూ ఉంటారు. అసలు కింగ్డమ్ అంటే ఏంటిది? అసలు కింగ్డమ్ అంటే భూమా? భూమి గురించి ఇది మొత్తం కొట్లాడుతా ఉంటారా? లేకుంటే ఏమన్నా సంపద లేకుంటే కేజీఎఫ్ లాగా మళ్ళీ మైనింగ్ లేకుంటే గోల్డ్ ఇలాంటివి ఉంటాయా అనిపిస్తుంది నాకైతే. ఇందులో పర్ఫెక్ట్ ట్రైలర్‌లో ఏమని ఉందంటే బీజీఎం చాలా బాగా ఇచ్చారు. ఎడిటింగ్ చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చాలా ఉన్నాయి గానీ అసలు వీఎఫ్ఎక్స్ చూసినట్టు అనిపించలేదు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా యూనిక్‌గా తీశారు. ఇంకా చెప్పాలంటే ఇందులో చాలా అంటే చాలా కమర్షియల్ డైలాగ్సే ఉన్నాయి. కానీ ఎక్కువ హెవీ డైలాగ్స్ కానీ ఏం అలా అనిపించలేదు నాకైతే. సో దీనికి మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కమర్షియల్ డైలాగ్స్ ఉన్నాయా? లేదా? అని అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా చెప్పాలంటే దీనిలో హీరోయిన్స్ ఇంకా ఎక్కువ అయితే చూపెట్టలేదు. కొంచెం మాత్రమే చూపెట్టారు. వీళ్ళ అన్నకు ఇతనికి గొడవ అవుతుంది. సో వీళ్ళ అన్న ఇక్కడి నుంచి ఎలా అంటే పక్కన ఎలా వెళ్తాడు, ఇతను వదిలేసి ఎలా వెళ్తాడు, వీళ్ళ అన్న కోసం ఇతను ఏం చేస్తాడనేదే ఈ ట్రైలర్‌లో సస్పెన్స్ ఇచ్చారు. ఫస్ట్ లాస్ట్‌లో ఖచ్చితంగా వీళ్ళ అన్న ఇతను ఖచ్చితంగా కలిసి అంటే విజయ్ దేవరకొండ వీళ్ళ అన్న ఖచ్చితంగా ఈ సినిమాలో కలిసిపోతారు. కలిసిపోయి ఈ అండర్ కవర్ ఆపరేషన్‌కి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా కలిసి పనిచేస్తారు అనిపిస్తుంది నాకైతే. సో బీజీఎం అయితే చాలా బాగుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ బాగుంది. విజయ్ దేవరకొండ కటౌట్స్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా సినిమాలు చూసాము జుట్టు అలా పెంచుకొని చాలా ఉంటారు కదా! ఇప్పుడైతే అరగుండు మరి చాలా అంటే చాలా స్నాయిప్‌గా ఒక ఆర్మీ జవాన్ ఎలా అయితే ఉన్నారో సో అలా ఉన్నారనిపించింది నాకైతే. చాలా అద్భుతంగా ఉంది. బీజీఎం కానీ, ఎలివేషన్స్ కానీ చాలా బాగుంది. వెనక వచ్చే బ్యాక్‌గ్రౌండ్ ఎలివేషన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. హీరోయిన్స్ ఇంకా చాలా అంటే చాలా అయితే చాలా చెప్పలేదు ఇంకా అయితే గానీ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పర్ఫెక్ట్ నచ్చేసింది. ఖచ్చితంగా దీనికైతే నేను 5కి 4.5 ఇచ్చేస్తాను. ఎందుకంటే బీజీఎం నచ్చింది నాకైతే, ఎలివేషన్స్ నచ్చాయి. విజువల్ ఎఫెక్ట్ చాలా బాగున్నాయి. సినిమా ఎలా ఉంటుందో కానీ ఖచ్చితంగా చూస్తాం. సినిమా వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. అంతసేపు మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్.